రాష్ట్ర అప్పులపై పదే పదే విష ప్రచారం చేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తూ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అని ఈనాడులో కథనాలు రాస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటే వీళ్ళను ఏమనాలి? ఎన్నిసార్లు వీళ్ళకు చెప్పినా కానీ పదే పదే తప్పుడు కథనాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది, రిజర్వ్ బ్యాంకు చెబుతూ ఉంది, కాగ్ నివేదికలు చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 1.77 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాడు. చంద్రబాబు కన్నా తక్కువే అప్పు చేశాడు. చంద్రబాబు 2.68 లక్షల కోట్లు 2019 వరకు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన కన్నా తక్కువ అప్పులు 1.77 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాడు అని చెప్తే పదే పదే కూడా 10 లక్షల కోట్లు అయిపోయింది, 20 లక్షల కోట్లు అయిపోయింది, సచివాలయాన్ని తాకట్టు పెడుతున్నారు. ఇంత నీచంగా అబద్ధపు ప్రచారాలు చేస్తారా? సిగ్గు లేదా ఇలా అబద్ధాలు ప్రచారం చేయడానికి? అధికారంలోకి రావడానికి ఏ గడ్డైనా తింటారా? అధికారంలోకి రావడానికి ఏ అబద్ధమైనా చెప్తారా? ప్రజలలో తప్పుడు సంకేతాలు పంపుతారా? అసలు అప్పుల గురించి మాట్లాడడానికి మీకు ఏం అధికారాలు ఉన్నాయి? నిజాలు తెలుసుకోకుండా అబద్ధాలు ప్రచారం చేస్తూ రాష్ట్ర అప్పులపై దిగజారుడు రాతలు రాస్తారా? గత ప్రభుత్వంలో అప్పుల కంటే ఈ ప్రభుత్వంలో అప్పులు తక్కువగా ఉన్నాయి అని కాగ్ నివేదికలు బయటపెట్టాయి, అసెంబ్లీలో బయటపెట్టారు, పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది, రిజర్వ్ బ్యాంకు చెబుతూ ఉంది. పక్క రాష్ట్రాల అప్పుల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు తక్కువగా ఉన్నాయని చెప్తోంది. ఆర్థిక సంఘం సిఫారసులకు లోబడి ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసింది అని చెప్తా ఉంది. మళ్ళీ తప్పుడు రాతలు రాయడానికి సిగ్గుండాలి రామోజీరావుకు. తప్పుడు కథనాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సిగ్గుండాలి రామోజీరావుకు. కమ్మ సామాజిక వర్గ నాయకుడిని అధికారంలోకి తీసుకొస్తే దోచుకోవచ్చు, దాచుకోవచ్చు, చంద్రబాబు వస్తే మనకు అడ్డు అదుపు ఉండదని ఈ విధంగా రాష్ట్ర అప్పులపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ పదే పదే కూడా రోజుకొక కథనం వైసీపీ ప్రభుత్వంపై రాయటం చాలా చాలా బాధాకరం, సిగ్గుసేటు. అబద్ధాలు ప్రచారం చేసే ఇటువంటి ఈనాడు పత్రికకు, ఆంధ్రజ్యోతి పత్రికకు, TV5కు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలి. తప్పుడు రాతలు రాయిస్తున్న చంద్రబాబుకు మళ్ళీ ఓటు వేస్తే మీ ఆస్తులు, అసైన్డ్ భూములు, రైతుల భూములు దోచుకుంటాడు, ఇసుక దోచుకుంటాడు. ఇసుక ద్వారా గత ప్రభుత్వంలో చింతమనేని వనజాక్షిపై దాడిని గుర్తు చేసుకోండి. ఏర్పేడులో 23 మంది గ్రామస్తులు ఇసుక దోపిడీ జరుగుతుండగా ధర్నా చేస్తూ ఎలా చనిపోయారో గుర్తు చేసుకోండి. అసైన్డ్ భూములను 1072 ఎకరాలు ఎలా చంద్రబాబు దోచుకున్నాడో గుర్తు చేసుకోండి. స్కిల్ డెవలప్మెంట్ స్కాము, అసైన్డ్ భూముల స్కాము, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాముతో పాటు అమరావతి రాజధానిలో 33,000 ఎకరాలు బలవంతంగా రైతుల దగ్గర ఎలా దోచుకున్నాడో గుర్తు చేసుకోండి. ఇటువంటి అవినీతిపరుడు, ప్రభుత్వ భూములను దోచుకునే అవినీతిపరుడు, అబద్ధాల హామీలు చెప్తూ అబద్ధాలతో ప్రజలను మోసం చేసే అవినీతిపరుడు మళ్ళీ అధికారంలోకి వస్తే మీ జీవితాలు నాశనం కావటమే కాకుండా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తాడు అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చంద్రబాబుకు ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడు అని గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ బడులు ఉండవు, ప్రభుత్వ ఆసుపత్రులు ఉండవు, మీకు మంచి విద్య ఉండదు, వచ్చే సంక్షేమ పథకాలు కూడా ఇంకా పడవు అని గుర్తు చేసుకోండి. కాబట్టి జగనన్నకు ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించండి అని ప్రతి ఒక్కరికి పిలుపిస్తున్నాను.